నమస్తే అండి, బాగున్నారా? నేను మీ చైతన్య. సారీ, నిన్న వీడియో చేయలేకపోయానండి, కొంచెం బిజీగా ఉండే. కానీ మనం అనుకున్నట్టు ఇయర్ ఎండ్ లోపల 200 వీడియోస్ 100% చేద్దాము. లాస్ట్ టాపిక్లో మనం మాట్లాడింది మన లైఫ్ బెటర్ చేసుకోవాలి అంటే ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది అని కదా. సో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో టిపికల్లీ ఇట్ రివాల్వ్స్ అండ్ అరౌండ్ 6 Qs అండి. 6 Qs అంటే క్వశ్చన్స్ అనేసి అంటారు, దాని రిలేటెడ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్, అందరి లైఫ్లో చాలా ప్రామినెంట్గా ఉండేది డబ్బు అండి. డబ్బు అందరికీ ఉండాలి, ఎందుకంటే డబ్బు లేని రోజు చుట్టాలు స్నేహితులు ఎవరు ఉండరు. కాబట్టి డబ్బు సంపాదించాలి. డబ్బు ఉంటేనే మనకి పవర్ ఉంటుంది, ఏంటిది ఒక సేవ్ ఉంటుంది. లేకపోతే బీదవాళ్ళని చాలామంది తొక్కేస్తూనే ఉంటారు. సో ఆ డబ్బు నీతిగా న్యాయంగా, దాన్ని మనము మనీ కోషంట్ అంటాము. ఆ డబ్బుని నీతిగా న్యాయంగా సంపాదించాలి అంటే దానికి కావాల్సింది గొప్పవాడికైనా బీదవాడికైనా ఉన్న ఈక్వల్ ప్లాట్ఫామ్ ఎడ్యుకేషన్. ఇంటెలిజెన్స్ కోషన్ మీద వర్క్ చేయాలండి. ఆ ఇంటెలిజెన్స్ కోషన్ మనం బాగా వర్క్ చేస్తే ఉద్యోగమైన, వ్యాపారమైన, వ్యవసాయమైన, వాణిజ్యమైన దేంట్లో అయినా మనం బెటర్ చేయగలుగుతాము. డబ్బులు సంపాదించగలిగినాము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ త్రూ. కానీ ఆ డబ్బు మనతో ఉన్నప్పుడు ఏంటిది, మనం ఎట్లా బిహేవ్ చేస్తాం. మనం చాలామందిని చూస్తుంటాం కదా, ఐఐటీలు ఐఐఎంలు చేసినా కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ప్రెషర్ హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు, డైవర్స్ రేట్లు పెరుగుతున్నాయి అనేసి. ఇవన్నిటికీ కారణము మన ఇమోషనల్ కోషంట్ ఉండకపోవడం అండి. సో ఈక్యూ నెక్స్ట్ వచ్చేసి ఈక్యూ. ఒకవేళ మన ఈక్యూ గట్టిగా ఉందనుకోండి, ఒకనొకప్పుడు భగవద్గీతలో అర్జున్ అంతటి వాడికి లేకుండే, దాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు హెల్ప్ చేసాడు. సో ఈక్యూ మీద ఫోకస్ చేయాలి. సో మన మనీ కోషంట్ ఉండి, మన ఇంటెలిజెన్స్ కోషంట్ ఉండి, మన ఇమోషనల్ కోషంట్ బాగుందనుకోండి, లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అడ్రస్ అయిపోయినాయి. కానీ ఇవన్నీ ఉండి ఒకవేళ మనకు ఆరోగ్యం లేదనుకోండి, ఎంత ఉన్నా ఏం లేనట్టే. ఏ రోజైతే హాస్పిటల్లో పడతామో ఆ రోజు మొత్తం పోతుంది. సో హెల్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా కానీ రెగ్యులర్గా హెల్త్ మీద ఫోకస్ చేసుకోవాలి. ఇమోషన్స్ హ్యాండిల్ చేయండి, ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేయండి, డబ్బు సంపాదించండి, హెల్త్ మీద చేయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకంటూ మనం ఉండలేము. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాము, అందరం రేపు వెళ్ళిపోయేదే. ఎవరం ఏం తీసుకొని రాలేదు, ఎవరం ఏం తీసుకొని పోము. సో ఈ జ్ఞాపిక అందరికీ ఉండాలి. సో ఫిఫ్త్ వుడ్ బి ద స్పిరిచువల్ క్వశ్చన్. ఏంటిది, మనం సంపాదించేది పరులకు కూడా కొంచెం ఇయ్యగలగాలన్న స్థుతి మనకి ఉండాలి. సో స్పిరిచువల్ క్వశ్చన్ మీద వర్క్ చేయాలి. ఈ 5 మనకి ఉన్నాయా లేవా, ఇవన్నీ ఇంటర్ రిలేటెడే. ఇవన్నీ ఉన్నాయా లేవా చూసుకోవాలంటే 6th చాలా ఇంపార్టెంట్ వచ్చేసి క్వశ్చనింగ్ అండి. మనని మనం ప్రశ్నించుకోవాలి. మన లైఫ్ ఎట్లుంది, మనం ఎక్కడ ఉన్నామో, ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ఏం చేయాలి అన్నది. ఇది లేకపోతే మిగతా ఏవిటికి హెల్ప్ కాదు. సో క్వశ్చనింగ్, వెదర్ ఇట్ ఈస్ మహాత్మా గాంధీ, అంబేద్కర్, సోక్రటిస్, బుద్ధ, అందరు చెప్పింది అదే. సో లెట్స్ ఫోకస్ ఆన్ దీస్ 6 క్వశ్చన్స్ అండ్ లెట్ మీ నో. ఇంకా నేను దీని గురించి డీటెయిల్గా చెప్పాలంటే. జై హింద్, స్టే బ్లెస్డ్.